మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలని ప్రజల్ని కోరిన పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం బోడిపాటివారిపల్లి మాజీ సర్పంచ్ ఒట్టిగుంట రవికుమార్ నాయుడు. ఈయన తండ్రి 1978 నుంచి 1994 వరకు సర్పంచ్ గా సేవలు అందించారు. పొంగనూరు నియోజకవర్గాలను చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్ల బాబురెడ్డి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ కి శుభాభివందనాలు తెలియజేశారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఒంటిగుంట రవికుమార్ నాయుడు ప్రసంగించారు. నమస్కారం. మా ఈ నెలలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసినదిగా ఈ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాము. అదేవిధంగా జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నారా లోకేష్ గారికి మా యొక్క శుభాభినందనలు మరియు నమస్కారములు. ఎలక్షన్లో ఇచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ దిగ్విజయంగా కొంచెం అమలు జరుగుతున్నది. 3,000 నుండి 4,000 పెన్షన్ పెంచడం జరిగినది. పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించినారు. అలాగే నాడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నాడు చంద్రబాబు నాయుడు కియా మోటార్స్ తేవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం కింద రైతులందరికీ నగదు జమ చేయటం జరిగినది. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంజూరు చేశారు. అలాగే శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన యువగలం హామీ నేపథ్యంలో ఇచ్చిన డిఎస్సిని ఆచరణ చేసి అదేవిధంగా నియామక పత్రాలు కూడా మంజూరు చేయడం జరిగినది. అలాగే దీపం 2 పథకం కింద మహిళలకు ఫ్రీ సిలిండర్లను మంజూరు చేయడం కూడా జరిగినది. అలాగే మా మాన్య ఇన్ఛార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ద్వారా ఈ పొంగనూరు నియోజకవర్గము అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నది. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా అతని చెంతకు వచ్చిన తగు చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నది. అలాగే మా తండ్రి గారైన దొరసామి నాయుడు గారు 1978 నుండి 94 వరకు శ్రీ కీర్తిశేషులు శ్రీ చల్లా ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో సర్పంచ్గా పనిచేయడం జరిగినది. తిరిగి 2013 నుండి 19 వరకు నేను రవికుమార్ నాయుడు అని నేను శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో సర్పంచ్గా గెలవడం జరిగినది. నేను సర్పంచ్ అయిన తర్వాత మా ఫాదరు టైంలో మేము సర్పంచ్ అయినప్పుడు వీధి పోల్లు, వీధి దీపాలు ఇవన్నీ మంజూరు చేయడం జరిగినది. పంచాయతీ ఆఫీస్ కట్టడం జరిగినది. స్కూల్ బిల్డింగులు అభివృద్ధి చేయడం జరిగినది. నేను సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా 2014 నుంచి 19 వరకు కూడా సీసీ రోడ్లు అన్ని గ్రామంలో ఎక్కడా ఖాళీ లేకుండా పూర్తి స్థాయిలో 100% కూడా మీరు సీసీ రోడ్లు కాలువలు వేయడం జరిగినది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
మళ్ళీ ఇప్పుడు ఒక 30 లక్షలు దద్దాల వారిపల్లిలో సీసీ రోడ్లు శాంక్షన్ శ్రీ చల్లా రామనాయుడు గారి వారి ద్వారా శాంక్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా కేఎల్ కురవపల్లికి ఒక 10 లక్షలు సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసి వేయడం కూడా పూర్తి అయినది. ఈ ఈ లోపల ఇక్కడ పోల్స్ పాత పోల్లు ఇవంతా కూడా మార్చి కొత్త పోల్ 3 లైన్ పేస్ పూర్తిగా విలేజ్లకు మార్చి తిరిగి మళ్ళీ స్ట్రీట్ లైట్లు కంప్లీట్ 100% కూడా వెలిగించడం జరిగింది. అదేవిధంగా అలాగే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో అమరావతి చట్టబద్ధత చేసినందుకు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ సకాలంలో పూర్తి చేస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు, జై శ్రీ నారా లోకేష్ గారు, జై శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు.